పరిస్థితులన్నీ నీ చేయి దాటిపోవచ్చు, కానీ ఆయన చేయి దాటిపోవు. దేవా నాకు ఏ దారి కనపడట్లేదు దేవా, నువ్వు దేవుని ముందంటే నీకు ఒక్కటి కూడా కనపట్లేదు, ఒక్క దారి కూడా లేదు, ఒక్కటి కూడా కనపట్లేదు బ్రో, నాకు 100 దారిలో రప్పించాడు పద అంటాడు. నీకు ఒక్క దారి కూడా లేదు, కానీ నేను నిన్ను విడిపించడానికి నాకు 100 దారిలో నడవ ముందుకు అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది ఆయన పట్టు, అది ఆయన బలం, ఆయన జ్ఞానం. విడిపించలేదా భక్తులు అలాగా? ఆయన నిన్ను పిచ్చిగా ప్రేమిస్తున్నాడు. ఏం ప్రేమియటమో ఏమో, అంతసేపు ప్రేమిస్తే మరి అప్పులు తీసేయచ్చుగా అల్లాడిపోతుంటే. కాదన్న వడ్డీలు గట్లా సత్తుంటే అంతసేపు నన్ను ప్రేమిస్తే ఆ తాగుబోతాడు మార్చవచ్చుగా, రోజు సాగుకొడుతున్నాడు నన్ను. డౌట్లు. అంతసేపు ప్రేమిస్తే మరి మరి మా ఆయనకు ఉద్యోగం ఇప్పించవచ్చుగా అల్లాడిపోతుంటే అని ఎవరు డౌట్లు వాళ్ళకు ఉంటాయి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి లాస్ట్ మాట. ఆయన నిన్ను పిచ్చిగా ప్రేమిస్తున్నాడు అన్నది నిజం. ప్రేమిస్తున్నాడు గనుకనే పరిస్థితులన్నిటినీ నీ మేలు కొరకే కలిపి రప్పిస్తున్నాడు. నువ్వు సేవకుడువైనా, విశ్వాసివైనా, పరిచారకుడువైనా, పరిచారకురాలువైనా, నువ్వు ఆయన కొడుకువి, కూతురువి గనుక నీకు అనుభవ జ్ఞానం కోసం, శిక్షణ కోసం కొన్ని పరిస్థితులు కావాలనే నీ జీవితంలోకి అనుమతిస్తున్నాడు ఆయన మహాజ్ఞానంతో.